ఎన్నున్నా క్లైమేట్ బాగున్నా బాగాలేకపోయినా సమయానికి వచ్చి అద్భుతంగా నటించి సూపర్ సక్సెస్ని అందించిన ఓకే నేను ఓకే అండి ఎక్స్రే అవసరం లేదు పల్టీ పల్టీ వద్దులేండి. అందరికీ నమస్కారం అండి. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకున్నా, నాకు నడుము నొప్పి లేదండి, ఏమీ లేదండి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మంచి హెల్తీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసాని ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే బెంగళూరులో కూడా చాలా బాగా ఆడుతుందండి అక్కడ, కన్నడ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలంటే, ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి ఒక చందమామ లాంటి కథ చెప్పాలంటే వింటర్లే తెలీదు, బట్ అది సినిమా రూపంలో చెప్తే మాత్రం రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందని మా రాకాస చెప్పింది. అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినట్టు ఎప్పుడు మనం వినలేదు, ఈ సినిమా ద్వారా తెలిసింది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నాను. స్టేజ్ మీద ఉన్న అందరికీ, కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ ఎనర్జీ, ఆ సాంగ్స్తో రపాపా కానివ్వండి, స్నేక్ డ్యాన్స్ కానివ్వండి, అంత ఎనర్జీ ఇచ్చి మాకు ప్రమోషన్లో అంత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి మా స్నేక్ డ్యాన్స్ బాగా పనిచేసింది. రపాపాతో పాటు స్నేక్ డ్యాన్స్ సాంగ్ని మాకు అంత అద్భుతంగా మాతో స్టెప్లు వేయించిన మా భాను మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మాస్టర్, ఫెంటాస్టిక్, అసలు మామూలు కాదు. మేము సెట్లోనే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా జేడి మాస్టర్ రపాపా సాంగ్తో ఒక రకమైన సినిమా నుంచి వచ్చారు. జేడి మాస్టర్, ఐ లవ్ యూ. మన ఓకే. అండ్ అలాగే మాకు మా కిషోర్ అన్న, అంటే నాకు ఈ రాకాస సినిమా ద్వారా నేను చాలా అంటే నాకు అన్నట్టు నాకు చాలా ఇష్టం. స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి మీ గురించి చెప్పాలన్నా, ఉన్నారు కానీ కాదు, మామూలు లేకపోతే చెప్తాను. ఒక యాక్టర్గా కాకుండా ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ ఎలా ఉండాలి. కిషోర్ మిమ్మల్ని చూసాను, చూడకుండా కూడా చేసుకోవచ్చు. అంటే సెట్లో ఎలా ఉండాలి అండ్ డైరెక్టర్లతో ఎలా ఉండాలి, వాట్ ఎవర్ అన్నీ నేర్చుకుంటూ ఉంటాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని. మీతో పాటు కాంబినేషన్ ఉన్నా లేకపోయినా నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మీతో ఫ్రెండ్లీగా ఉంటే చాలు, ఫ్రెండ్షిప్ చేస్తే చాలు అనుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నాకు ఒక ప్రామిస్ చేస్తారా? ప్రతి సినిమాకి ఇలా వస్తారా? అంటే ఎయిర్పోర్ట్లో జనాలు చూస్తేనే అన్న శివరైపోతాడు, ఏంటి ఇంతమంది ఏంటి. కానీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుబ్బారెడ్డి గారు, జేడి మాస్టర్, భాను మాస్టర్, విజయ్ మాస్టర్, దివ్య మ్యామ్, మా కిషోర్ అన్న, మా సంగీత్ గారు థ్యాంక్ యూ సో మచ్. నైన్ గారు, మా మానస డైరెక్టర్ గారు, అండ్ మురళీ గారు, రాజా గారు, అండ్ మా అన్వర్ గారు, మా అనుదీప్ గారు. సో ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నిహారిక గారికి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి ఇంత విజయాన్ని అందించి వాళ్ళ కెరియర్ని సెట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సీను గారు. ఫ్రెండ్షిప్ కోసం మీరు ఎంత త్యాగం చేశారో మేము చూసాము రాకాసలో, ఆనందించాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ప్రమోషన్స్కి రావాలని, వస్తూ ఉండాలని, మాట్లాడుతూ ఉండాలని, సక్సెస్లు అందుకుంటూ ఉండాలని మా ఎనీ టైం అన్నారు కదా, మీరు ప్రామిస్ చేస్తున్నారు కదా సీను గారి మీద ఒట్టేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమాకి మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు సంగీత్ సారిక, మానస నిహారిక ఒక అద్భుతమైన కలయిక. ఇలాంటి ఒక కలయికలో నేను సీను ఒక చిన్న ఈకైనందుకు చాలా ఆనందిస్తున్నాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మానస గారు, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్. దూసుకెళ్ళిన తర్వాత ఇంత స్కిన్ షో నేను చేసింది ఈ సినిమాలోనే. సో ఆ స్కిన్ షో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని విన్నాను, ఎందుకంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు మేము ఈ కామెడియన్స్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. అండ్ మానస గారు ప్లీజ్ మీకు చిన్న అడ్వైస్, ప్లీజ్ బీ చూజీ, ఎందుకంటే చాలామంది అడుగుతారు హీరోయిన్గా. ఏంటి ఏదో చేశారన్నావు ఏంటి? స్కిన్ షో బండి తీయండి సినిమాలో సార్. స్కిన్ షో అనగానే వచ్చారేంటన్న మీరు? ఓకే సో మానస గారికి చిన్న అడ్వైస్ ఏంటంటే టు బి చూజీ అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత చాలా పాత్రలకు అడుగుతారు హీరోయిన్గా. సో ప్లీజ్ మంచి స్క్రిప్ట్ చూసి చేయండి. అండ్ కమింగ్ టు
నిహారిక గారు, వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంట్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మూవీ ఫ్యామిలీ. అండ్ నిహారిక గారికి చెప్పారంటే వెరీ ఎఫెక్షనేట్ అండ్ చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్టులు అందరినీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సంగీత్ గారి గురించి చెప్పారంటే ఒక రేలంగి మావయ్య, ఒక రాహుల్ రవీంద్రన్, ఒక సంగీత్ శోభన్, ఈ ముగ్గురు మంచితనానికి మారిపోయారు అనమాట. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ద ఆల్ సపోర్ట్ యూ గేవ్ మీ. అండ్ నిజంగా చాలా బాగా చూసుకున్నారు ఆన్ సెట్, బికాజ్ ఆ పొగ అవన్నీ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండి యాక్చువల్ టు వర్క్, బట్ రియలీ బాగా చూసుకున్నారు. అండ్ ఐ వాంట్ రియలీ థ్యాంక్ విజయ్ మాస్టర్ అండి, ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ ఉండింది, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. సో ఈవెన్ డేట్స్ కూడా కొన్ని క్లాష్ అవ్వడంతో డేట్స్ నాది ఇష్యూ ఉన్నప్పుడల్లా ఒక కుండెనక దాచేవారు నన్ను పాపం క్యూట్గా. సో ప్రతిసారి రేపు మీరు లేరంట కదా, అవునండి ఒక పని చేయండి వెంటనే భయపడి కుండెనక దాచుకోండి, మిగతా నేను చూసుకుంటాను. సో విజయ్ మాస్టర్కి ఆ కుండకి నేను చాలా రుణపడి ఉంటాను, దానివల్ల కొన్ని వేరే సినిమాలు చేసుకోగలిగాను. అండ్ భాను మాస్టర్ ఈజ్ ఆల్వేస్ బికాస్ హీ నోస్ దట్ ఐమ్ కోరియోగ్రాఫర్స్ డిలైట్, ఈయనకి ఏం రాదని తెలుసు అతనికి. సో అయినా సరే చిన్నగా అజయ్ దేవగన్ లాగా 2-3 స్టెప్లు ఇచ్చి వెళ్ళిపో అంటారు. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ, రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మెయిన్ పిల్లర్ గురించి మర్చిపోయానండి. అసలు మెయిన్ మన సినిమా ఇండస్ట్రీకి గొప్ప పిల్లర్, ఒక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గెటప్ సీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సపోర్ట్. నిజంగా ఒక నాకు మంచి బ్రదర్, ఇలా అన్నప్పుడు నువ్వు రావాలి. సో ఒక మంచి బ్రదర్ దొరికారు నాకు. అండ్ నా డ్రీమ్ ఉండింది యాక్చువల్, మా ఇద్దరు డ్రీమ్ టు వర్క్ ఇన్ ఏ మూవీ ఫుల్ లెంత్గా. సో ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో సెకండ్ హాఫ్లో నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సీన్ గురించి మాడితేనే నాకు చెమటలు పడుతుండే, ఎందుకు అది ఆ టెన్షన్ వచ్చేస్తుంటుంది. అండ్ అలాగే బ్రహ్మాజన్న, వీఆర్ మిస్సింగ్ యూ. ఆయన గురించి రెండు మంచి మాటలు. బ్రహ్మాజన్న గురించి, బ్రహ్మాజీ గారి గురించి చెప్పేంత స్థాయి స్థానం మరి నాకు ఉందో లేదు. బట్ బ్రహ్మాజన్న గురించి చెప్పాలంటే ఆయన తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అన్నట్టు. ఊరికే అన్నానన్నా తిట్టకండి, జస్ట్ ఇలా అంటే మీరు నాకు ఫోన్ చేస్తారని చెప్పాను అంతే. లవ్ యూ సో మచ్. మాకు మామూలుగా ఎప్పుడు స్క్రీన్ మీదే ఈ టైమింగ్ రైమింగ్ వినపడుతూ ఉంటుంది, వాళ్ళ స్టేజ్ మీద కూడా. మీరు నిజంగా సీను గారి మీద ప్రామిస్ చేయాల్సిందే ఖచ్చితంగా, ఈసారి నుంచి ప్రమోషన్స్కి వస్తాను అని. గెటప్ సీను గారి మీద ఒట్టేసి. అలాగే వెల్కమ్ టు అవర్ డైరెక్టర్, రైటర్, హీరో. అసలు మర్చిపోయావు, వచ్చావు, మొహం చూసి మళ్ళీ అనిల్ రావిపూడి గారిని అవసరం లేదు, నీకు అనిపిస్తే చెప్పు, అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నా నేను మైక్ వద్దమ్మా, నువ్వు మర్చిపోయి వచ్చి నా మొహం చూసి గుర్తొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. కరెక్టా చెప్పు. నా ఇంట్రో గురించి మాట్లాడాలి వద్దా? షూరా? పక్కా? ఒకసారి రండి అన్న. అయ్యో అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే మాటలు రావు, సో అందుకే నేను ఏం చెప్పలేను. కానీ మీ అందరికి తెలుసు. చెప్పు. అది స్తంభం, నేను సీలింగు. అంటే యాజ్ అ డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, యాజ్ అ డాన్సర్గా మీ అందరికి తెలుసు, యాక్టర్గా అందరికి తెలుసు, అండ్ ఒక జడ్జిగా అందరికి తెలుసు. బట్ ఆయన ఏంటో నాకు తెలుసు, నువ్వేంటో కూడా నాకు తెలుసు. మన ఇద్దరి గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోపోవడం బెటర్, జస్ట్ వెళ్ళిపోతే బెటర్. థ్యాంక్ యూ. మీరు ఇంకొక మాట మాట్లాడినా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు అక్కడ అందరూ, తెలుసుకున్న తర్వాత రాసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అందరూ.